ఏంటి చికెన్ నగెట్సా చమత్కారమా? అసలు ఇందులో చికెన్ ఎక్కడ ఉందంటారు? అయ్యి బాబాయ్ అంత మాట అనేసారేంటి? అయితే చూడాల్సిందే, రుచి చూడాల్సిందే. చేసేద్దానండి. ముందుగా ఒక కోడిగుడ్డు పగలు కొట్టేసుకుని కొంచెం ఉప్పు కారం వేసి శుభ్రంగా గిలకొట్టేసి పక్కన పెట్టేసుకోండి. పావు కేజీ బోన్లెస్ చికెన్ ని ఒక మిక్సీ జార్ లో వేసేసుకుని పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీరతో పాటు ఉప్పు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని 3 బ్రెడ్డల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అందులో వేసేసుకుని ఓసారి మిక్సీ పట్టేసుకున్నాక అరచక్క నిమ్మరసం కూడా పిండుకుని మళ్ళీ మిక్సీ పట్టేసుకుని నూనె రాసుకున్న కంచం మీద చూపిస్తున్నట్టుగా జాతగా సర్దేసుకోండి. చూపిస్తున్నట్టు పలకాకారంలో కట్ చేసేసుకుని ముందుగా ఓ చేత్తో కోడిగుడ్డు మిక్చర్ లో ముంచి ఇంకో చేత్తో కార్న్ ఫ్లెక్స్ లో గానీ లేదంటే బ్రెడ్ పొడిలో దొలించేసుకోండి. అలాగే అన్నిటిని చేసేసుకున్నాక సలసలా మరుగుతున్న నూనె వేసేయండి. వెంటనే అస్సలు గట్టి పెట్టకుండా సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పుకుంటూ 10 నిమిషాల పాటు ముదురు బంగారం వచ్చేంత వరకు వేపేసుకున్నాక తీసేసుకుని వేడిగా ఉన్నప్పుడే టమాటా కచ్చప్లో ముంచుకుని తింటే ఉంటదండి. చలికాలంలో చెమటలు పుడుతున్నంత చమత్కారంగా ఉంటదండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకా ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే ఓ ఐసీజీ వంట చేసి మాత్రం తీరండి. బాబోయ్ బోటి ఫ్రైయా? కాదండి, బ్రహ్మాండంగా ఉండే బోటి ఫ్రై అండి. ఒక్కసారి తిన్నారంటే బోటి మీకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోవాల్సిందేనండి. ఫ్యాంటాస్టిక్ గా ఉండే బోటి ఫ్రై ని ప్రిపేర్ చేసేద్దాం పదండి. ఇలా తల ఆడేలా శుభ్రం చేసుకున్న బోటిని ఒక్కొక్కరి గిన్నెలు వేసుకుని కప్పుడు నీళ్లు పోసుకుని కొంచెం ఉప్పు పసుపేసి కలిపేసి మూత పెట్టి కోతలెట్టించండి. మిక్సీ జార్ లో ధనియాలు జీలకర్ర లవంగాలు 2 యాలక్కాయలు చిన్న దాల్చిన చెక్క 4 మిరియాలు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో 7 విజిల్స్ వచ్చిన తర్వాత బోటి ఇలా మెత్తగా అయిపోద్దండి. తీసి పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని 3 నిమిషాల పాటు వేపేసుకుని పచ్చిమిర్చి కరేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోగొట్టేసుకున్నాక ఉడకపెట్టుకున్న బోటిని నీళ్ళతో సహా వేసేసుకుని 2-3 నిమిషాల పాటు నీరంతా ఎగరబెట్టేసుకోండి. కొంచెం ఉప్పు పసుపు కాస్త ఎక్కువే కారం వేసుకుని మిక్సీ పెట్టిన మసాలాతో పాటు కొన్ని పుదీనాకులు కూడా వేసుకుని నిమిషం వేపేసుకుని 2 నిమిషాలు సిమ్ లో మగ్గబెట్టేసుకున్నాక మరో 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కాస్త రంగు మరియంత వరకు వేపేసుకుని ఆకని కొంచెం కొత్తిమీర చల్లుకుని వేడిగా ఉన్నప్పుడే అన్నలో కలుపుకుని తింటా ఉంటదండి. బుల్డోజర్ నే భుజాల మీద మోసేంత బలం వచ్చేసినట్టు ఉంటదండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే ఓ ఐసీజీ వంట చేసి మాత్రం తీరండి. ఈ చేప పేరేంటో మీకు తెలుసా? పేరుతో పనే ఉందండి. ఫ్రై ఫ్యాంటాస్టిక్ గా ఉంటాను. చాలా రోజులైంది చేపలు ఎప్పుడు చేయొచ్చుగా. నేను చేయను. అయినా ఫిష్ తెచ్చినప్పుడు ఫ్రస్ట్రేట్ అవడం మానేసి ఫ్యామిలీ మొత్తం ఫిదా అయిపోయేలాగా ఫ్రై చేసేదారండి. వీటిని మా ఊర్లో గుమ్మడి చొక్కలు అంటారండి. ఈ సైజ్ లో ఉన్న చేపలను 2 తీసుకుని నాట్లు పెట్టేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు కాస్త ఎక్కువే కారం గరం మసాలా కూడా వేసుకుని చెంచాడు కార్న్ ఫ్లోర్ లేదంటే బియ్య పిండితో పాటు చెంచాడు శనగపిండి కూడా వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓ చక్క నిమ్మకాయ పిండి వేసుకుని కలిపండి. అవసరం అనిపిస్తే కొన్ని నీళ్లు పోసుకుని మళ్ళీ కలిపేసుకున్నాక చేపల్ని ఈ మసాలాతో మసాజ్ చేస్తూ మేకప్ చేసేసాక గంట పాటు మ్యారినేట్ చేసేసుకోండి. గంట తర్వాత ఫ్రిడ్జ్ లోంచి తీసుకుని ఇంకో గిన్నెలో కాస్త ఎక్కువే నూనెసి వేడెక్కాక చూపిస్తున్నట్టుగా చేపలను సర్దేసుకుని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఎగాక మూత పెట్టి 3 నిమిషాల పాటు సిమ్ లో మగ్గబెట్టేసుకోండి. తర్వాత ఇంకో వైపుకి తిప్పుకుని 2 నిమిషాలు సిమ్ లోనే మగ్గబెట్టేసుకున్నాక కొంచెం కరివేపాకు చల్లుకుని 2-3 నిమిషాల పాటు శుభ్రంగా కాలిపోయిన తర్వాత తీసేసుకుని కాస్త కొత్తిమీర చల్లుకుని పక్కన ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని నిమ్మకాయ పెట్టుకుని తింటే ఉంటదండి. చెదిరిపోయిన చిరునవ్వుని ఛేదించి చేజిక్కించుకున్నట్టు ఉంటదండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే ఓ ఐసీజీ వంట చేసింది మాత్రం తీరండి. అయ్యో ఇదేంటి ఇలా ఉంది? హే ఈజీగా భలే చేసేవే. ఎగ్గతో ఎప్పుడు ఎలగబెట్టి కాకుండా ఎరైటీగా ఏదో చెయ్యాలి అని ఇసుక్కుంటున్నారండి. ఏదైతే అదైంది. ఎగ్గతో ఎరైటీ రైస్ ని ఎరగేసేద్దాం వచ్చేయండి. ఉడకబెట్టిన 3 కోడిగుడ్లని చూపిస్తున్నట్టు సన్నగా పీలికల్లో కోసేసుకుని పక్కనెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో నూనె వేసి కాస్త జీలకర్ర వేసుకుని చిటపటమన్నాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాల పాటు అయిపోయింది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోగొట్టేసుకుని పచ్చిమిర్చి కరేపాకు టమాటా ముక్కలు వేసుకుని నిమిషం పాటు వేపేసుకుని 2 నిమిషాలు మగ్గబెట్టేసుకోండి. తర్వాత కొంచెం ఉప్పు కారం గరం మసాలా మిరియాల పొడి వేసుకుని నిమిషం వేపేసుకున్నాక కోడిగుడ్డు ముక్కలు వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాల పాటు నూనె పైకి తెలియలే వేపేసుకోండి. 3 కప్పులు ఉడకబెట్టి చల్లార్చినానని వేసేసి మీడియం ఫ్లేమ్ లో 3-4 నిమిషాల పాటు పొగలొచ్చేంత వరకు వేపేసుకున్నాక ఆకని కొంచెం కొత్తిమీర చల్లుకుని వేడిగా ఉన్నప్పుడే స్పూన్ తో తీసుకుని తింటా ఉంటదండి. 7 జన్మలే కాదు ఎన్ని జన్మలు ఎదురు చూసినా ఇలాంటి ఎగ్ రైస్ ఎదురు పడదేమో అనిపిస్తుందండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే ఓ ఐసీజీ వంట చేసింది మాత్రం తీరండి.
అబ్బబ్బబ్బా దబ్బా దివ్యంగా ఉంటది అనుకోండి. ఇది కూడా మటనేనండి. ధర తక్కువే గానీ దిల్లుకి మంచిదండి. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న దబ్బని దెబ్బెట్టేద్దాం వచ్చండి. ఇదిగో దీన్నే దబ్బ అంటారండి. ఇలా మీడియం సైజ్ ముక్కలో కొట్టించేసుకుని శుభ్రం చేసేసుకున్నాక ఒక్కొక్కరి గిన్నెలో వేసేసుకోండి. కొంచెం ఉప్పు పసుపు మునిగేంత వరకు నీళ్ళు పోసుకుని కలిపేసుకుని మూత పెట్టి కోత పెట్టించండి. ఇప్పుడు మిక్సీ జార్ లో నానబెట్టిన 3 ఎండుమిర్చి, నానబెట్టిన జీడిపప్పులతో పాటు అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగం, ఇలాచి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఓ టమాటా కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరేపాకు వేసుకుని 3-4 నిమిషాల పాటు వేపేసుకున్నాక ఆ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసేసుకుని పచ్చోసం పోయి వరకు వేపండి. ఉప్పు కారం పసుపు వేసి కలిపేసుకున్నాక ఇప్పుడు 5 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసారంటే ఇలా ఉడికిపోయి ఉంటదండి. పట్టుకెళ్ళి నీళ్ళతో పాటు కూరలో కలిపేసుకోండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 3-4 నిమిషాల పాటు నూనె పైకి తేలి వరకు మగ్గ పెట్టేసుకున్నాక ఆకను కొంచెం కొత్తిమీర జల్లుకుని వేడివేడిగా ఉన్నప్పుడే అన్నంలో కలుపుకుని తింటా ఉంటదండి. ధైర్యాన్ని దత్తత తీసుకుని దేశద్రోహులకి దడ పుట్టించినట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణాధీరండి. ఈ చూడు చూడు చేపలు చమక్కమంటున్నాయి కదా, అయినా చింతపండు లేకుండా చేపల కూర ఏంటి చిరాగ్గా అని చేదరించుకోకుండా దీన్ని చేపలు ఇగురు అంటారండి. చాలా బాగుంటది. చేసే విధానాన్ని చూసేద్దాం వచ్చండి. వీటి మా ఊర్లో గులివెందలు అంటారండి. శుభ్రం చేసేసుకున్నాక కొంచెం ఉప్పు పసుపు కారం ఓ నూనె శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో నూనెసి చెక్క, లవంగం, ఇలాచి, జాపత్రితో పాటు కొంచెం జీలకర్ర వేసుకుని వేపేసుకున్నాక అందులోనే ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి, కరేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని 2 నిమిషాలు వేపేసుకున్నాక టమాటా ముక్కలు వేసేసుకుని 4-5 నిమిషాల పాటు నూనె పెక్తెల వరకు వేపేసుకోండి. కొంచెం ఉప్పు పసుపు కారం, ధనియాలు, జీలకర్ర, 4 మిరియాలు వేసి దంచేసుకుని ఆ పొన్ను కూడా అందులో వేసేసుకున్నాక కొంచెం గరం మసాలా వేసి నిమిషం పాటే వేపేసుకుని చేపల్ని జాగ్రత్తగా సర్దేసుకుని 2 నిమిషాలు అలా వదిలేసాక చేప ఎరగకుండా నెమ్మదిగా కలిపేసుకుని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకున్నాక మునిగేంత వరకు నీళ్లు పోసుకుని అలా కుదిపేసుకుని 7-8 నిమిషాల పాటు సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో నీరంతా ఎగిరిపోయి నూనె పైకి తేలి వరకు మగ్గ పెట్టేసుకున్నాక ఆకను కొంచెం కొత్తిమీర చల్లుకుని వేడి అన్నంలో వడ్డించుకుని తింటే ఉంటదండి. చందమామ పక్కన ఉన్న చుక్కల చక్కగా ఉందని చిరునవ్వు చిందించాల్సిందేనండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసేయండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణాధీరండి. ఊరుకో, చింతపండు లేకుండా చేపల పులుసు ఏంటి, చాలా బాగుండడం ఏంటి, చేపలు ఒకటి తెచ్చేసి పులుసు వండమంటే సరిపోద్దా, చింతపండు ఎవరు తెస్తారు అని చిరుబుర్లు ఆడమా అనేసి కాస్త చల్లబడి చటుక్కుని చేసేద్దానండి. వీటిని గుడ్డాక్రాయలు అంటారండి. మీరు ఏ చేప అయినా తీసుకొచ్చండి. శుభ్రం చేసేసుకున్నాక కొంచెం ఉప్పు పసుపు కారం అరచక్క నిమ్మకాయ పిండేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. మంచి పుల్లటి మామిడికాయని శుభ్రంగా చెక్కేసుకుని ముక్కలు కోసుకుని కుక్కర్ గిన్నెలు వేసేసి మునిగేంత వరకు నీళ్ళు పోసుకుని మూత పెట్టి కొదలెట్టించండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత టెంకని పిండి అవతల పడేసి మిగిలిందంతా మీద వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో నూనెసి పచ్చిమిర్చి కరేపాకేసి వేపేసుకున్నాక ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చోసం పోగొట్టండి. కొంచెం ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసి నిమిషం వేపేసుకున్నాక 3 కప్పులు నీళ్లు పోసుకుని మరుగుతున్నప్పుడు చేప ముక్కలను వదిలేసి చూపిస్తున్నట్టుగా కుదిపేసుకుని మూత పెట్టి 5 నిమిషాలు ఉడకబెట్టేసుకున్నాక అందులో మనం చేసి పెట్టుకున్న మామిడికాయ గుజ్జు పచ్చిమిర్చి కొత్తిమీర కాడలు కూడా వేసేసుకుని చూపిస్తున్నట్టుగా శుభ్రంగా కుదిపేసుకున్నాక మూత పెట్టి 10 నిమిషాల పాటు సిమ్ లో మరగబెట్టేసుకుని ఆఖరి మళ్ళీ కొంచెం కొత్తిమీర చల్లుకుని వేడివేడిగా ఉన్నప్పుడే అలా కలుపుంది అంటే ఉంటదండి. చిరిగిన బట్టలతో చదువుకునే చోటు నుండి చరిత్రలో నిలిచే స్థాయికి ఎదిగినట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణాధీరండి. ఫంటాస్టిక్ ఫ్రై పీస్ పులావ్. చికెన్ అంటే చచ్చేంత ఇష్టం అన్నోళ్ళు కూడా చాలా రోజులుగా చప్పగా తినాల్సి వస్తుందండి. ఇంకా చికాకులు లేవండి. చికెన్ 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 అంటూ చెలరైపోదాం వచ్చండి. ఒక రోట్లో ధనియాలు జీలకర్ర చూపిస్తున్న పలావ్ సామాన్లు వేసుకుని దంచుకుని పక్కన వేసుకోండి. ఒక గిన్నెలో నూనెసి పలావ్ సామాన్లతో పాటు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేపేసుకున్నాక పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ముక్కలు కూడా వేసుకుని నూనె పైకి తెలి వరకు వేపేసుకుని కేజీ చికెన్ అందులో వేసేసి కొంచెం ఉప్పు 2 చెంచాలు దంచిన మసాలా బిర్యానీ మసాలా పుదీనా కొత్తిమీర కూడా వేసుకుని కలిపేసుకున్నాక 3.5 కప్పులు నీళ్లు పోసుకుని 7-8 నిమిషాల పాటు ఉడకబెట్టేసుకుని చికెన్ మాత్రమే తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరుగుతున్న 3 కప్పుల నీళ్ళల్లో నానబెట్టుకున్న 2 కప్పులు బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు మగ్గబెట్టేసుకున్నాక పలావ్ తీసి పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో నూనెసి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలేసి వేపేసుకున్నాక పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చోసం పొగట్టేసుకోండి. అందులోనే ఉడికించుకున్న చికెన్ తో పాటు కొంచెం ఉప్పు పసుపు కారం కరేపాకు దంచిన మసాలాతో పాటు చికెన్ మసాలా కూడా వేసుకుని 7-8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో శుభ్రంగా ఫ్రై చేసేసుకున్నాక ఆకను కొంచెం కొత్తిమీర చల్లుకుని ఈ చికెన్ పలావనే బాక్స్ తీసుకుని తీసేసుకుని తవ్వుకుని తింటా ఉంటదండి. పరీక్షల్లో పాస్ అయిపోయి ప్రశంసల పల్లికిలో ఊరేగుతున్నట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణాధీరండి.